నమస్తే అన్న. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు మహేష్. ఓకే. ఏ ఊర్లో ఉంటారు? కొత్తపల్లి విలేజ్, గుమ్మడిదల మండల్, సంగారెడ్డి జిల్లా. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఓవరాల్గా ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఓవరాల్గా చాలా బాగుంది. సామాన్య మానవునికి, అతిపేద నిరుపేదలైనటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఒకప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలకు కరెక్ట్ న్యాయం జరగలేకపోయింది. ఉన్నత వర్గాలు వాళ్ళే దోసుకున్నారు, వాళ్ళే తిన్నారు, వాళ్ళే బ్రతికారు. ఇప్పుడు 10 ఏళ్ల కోలే ఇక్కడ ఒక్కరికి కూడా ఇల్లు రాలేదు. ఇల్లు లేక గుడిసెలు ఉండి నల్లటి పాలిథిన్ కవర్లు కప్పుకొని చాలామంది నిరుపేదలు బ్రతుకుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ 77 మందికి ఇండ్లు శాంక్షన్ కావడం జరిగింది. ఇంకా 100 మంది కట్టుకుంటామన్నా ఇండ్లు ఇవ్వడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. దాంతోపాటు సన్నబియ్యం ఇచ్చింది. ప్రతి ఒక్కరు ఇంటింటికి సన్నబియ్యం తీసుకున్నారు, సన్నబియ్యమే తింటారు. ఈ 3 నెలల బియ్యం కూడా అడ్వాన్స్గా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి సన్నబియ్యం తినాలనే కోరిక నెరవేరింది. ఇంతకుముందు రేషన్ బియ్యం అయినా దొడ్డు బియ్యం తింటుండే, కొంతమంది జొన్నలు మొక్కలు నూకలు తిన్న పరిస్థితి వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో సన్న బియ్యం తింటారు. అది సంతోషమైన విషయం. మళ్ళీ మా ఊరు ఆదర్శ గ్రామంగా సెలెక్ట్ అవుతుంది. పేదలు అనేటోళ్ళు లేకుండా, ఇల్లు లేని వాళ్ళు లేకుండా మేము చేసి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాము. మా ముఖ్యమంత్రి గారిని పిలిచి మా దగ్గర ఓపెనింగ్ పెట్టాలనేది మా యొక్క ఆలోచన. ఇంకా ఎన్నెన్నో పథకాలు ఉన్నాయి. అలాగే రుణమాఫీ కూడా జరిగింది. 2 లక్షల లోపు ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ జరిగింది. రైతు భరోసా కూడా ప్రతి రైతు అకౌంట్లో జమ కావడం జరిగింది. ఇలాంటి స్కీమ్స్ ఎన్నో నడుస్తున్నాయి. ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు టీఆర్ఎస్ నిరుద్యోగులకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 1 సంవత్సరం లోపు 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మన పేరెడ్ గ్రౌండ్లో పెట్టి ప్రతి ఒక్కరికి జాబు ఆఫర్ లెటర్ ఇచ్చారు. ఉద్యోగస్తులు కానీ విద్యావంతులు కానీ ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఈ ప్రభుత్వంలో. అలాగే స్కూల్లో ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అలాగే హాస్పిటల్లో కూడా 10 లక్షల వరకు ఇదేంది ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. అట్లా కూడా డబ్బుల పరంగా ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. సన్నబియ్యం ఉంది. అలాగే మెనూ కూడా మారింది. స్కూళ్ళల్లో ప్రతి విద్యార్థికి పౌష్టికారం అందాలనే ఉద్దేశంతో మెనూ చేంజ్ చేసి అన్ని రకాలుగా మంచిగా ఉంది. ప్రభుత్వం ఇలాంటి పనులు ఇంకా చేస్తూ ఉంది. ఇంకా మీలాంటి వాళ్ళు జనాల్లోకి తీసుకుపోయి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామా. థ్యాంక్ యూ. మీరు చెప్పారు కదా, ప్రజలకి మా ఊర్లో కానీ ఎక్కడైనా సరే అందరికీ పేద లేదు అనేది లేకోకుండా సన్న బియ్యం అందాయి. అలాగే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వచ్చాయి, శాంక్షన్ అయ్యాయి, రుణమాఫీ జరిగింది, రైతు భరోసా పడిందని చెప్పారు. సో ఇవన్నీ పథకాలు వాళ్ళందరికీ అందడం వల్ల వాళ్ళు ఎలా స్పందిస్తున్నారని చాలా సంతోషంగా గురు. పార్టీలకు అతీతంగా ఇండ్లు కూడా శాంక్షన్ కావడం జరిగింది. పార్టీలకు అతీతంగా కరెంటు బిల్లు మాఫీ కావడం జరిగింది, రుణమాఫీ జరగడం జరిగింది. గత ప్రభుత్వంలో చూసుకున్నప్పుడు మా పార్టీ మంది పార్టీ అని చూసుకొని వాళ్ళ సొంత వ్యక్తులకే సెలక్షన్ చేసిన పరిపాలన ఉన్న సందర్భంలో ఇక్కడ ఎలాంటి పార్టీలకు సంబంధం లేకుండా నిరుపేద అయి ఉంటే, బెనిఫిషియర్ అయి ఉంటే అతనికి స్కీమ్లు అందించడం రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు బీసీ బంధు అని తీసుకొచ్చారు. 1,00,000 రూపాయలు పార్టీకి పనిచేసిన వాళ్ళని నిర్మోహమాటంగా రాసుకోవడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో అలాంటి తావు లేవు, అన్యాయాలు లేవు. నిరుపేదకు అది ఏ పార్టీ అయినా కానీ ఎలక్షన్లు అనేది ఆ 15 రోజులు మాత్రం. ముఖ్యమంత్రి అందరికీ బెనిఫిషియర్ ఎవరైతురో వాళ్ళకి న్యాయం జరిగేలాగా స్కీములు జనాల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకే. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవ్వలేదు అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ 10 ఏళ్ల కోలే రాలేదు. అప్లై చేశారు. ఎందుకు అప్లై? అప్పుడు కేసీఆర్ గారి పరిపాలన ఏం చెప్పారంటే డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామన్నారు. మా దగ్గర ఎమ్మెల్యే గారు వచ్చి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అది శంకుస్థాపనతోటే క్లోజ్ కావడం కూడా జరిగింది. అది ముందుకు వెళ్ళలేదు. మా దగ్గర ఉన్న పేదలకు ఎవరికి ఇండ్లు కూడా నిర్మించి ఇవ్వలేని పరిస్థితి. అలాగే ప్రభుత్వం వస్తుంది, ఇంకా ప్రభుత్వం వస్తుంది, ఇస్తుంది, కట్టుకుంటాము అన్న ఆశల బ్రతికేరు. 10 ఏళ్ళు గడిచింది, రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలను గుర్తించి ఇంటింటికి మన ఆఫీసర్లు తిరిగి వాళ్ళని సెలక్షన్ చేసి ఎలాంటి అధికారుల ఒత్తిడి లేకుండా, ఎవరైతే పొలిటికల్ లెవెల్లో ప్రెజర్ లేకుండానే ఉద్యోగస్తులు మంచిగా పనిచేస్తూ బెనిఫిషియర్లను వాళ్ళే సెలక్షన్ చేస్తారు. వాళ్ళే నిరుపేదలకు యాక్సెప్ట్ చేసి వాళ్ళకు ప్రొసీడింగ్లు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. మనము చూసుకున్నట్లయితే చాలా పథకాలు మన అందరికీ అందుతున్నాయా అంటే ఏమని చెప్తారు? అందరికీ అందుతున్నాయి. ఎవరైతే నిజమైన బెనిఫిషియర్ ఉన్నారో వాళ్ళందరికీ పథకాలు అందుతున్నాయి. దండుకుందాము తిందాము అనే వాళ్ళకు ఇప్పుడు అవకాశాలు లేవు. నిజంగా మీరు బెనిఫిషియర్ అయితే మీకు పథకం వెతుక్కుంటా మీ ఇంటికి వస్తుంది. అందులో నో డౌట్. ఎలాంటి పైరవీలు అవసరం లేదు, ఎలాంటి పైసలు ఇవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు.
మళ్ళీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉండాలి. ఇంకా 15 ఏళ్ళు మా రేవంత్ అన్న గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. మీరు చూస్తూనే ఉంటారు. మీరు కూడా ఇలాంటి చేస్తున్న పనులను మీరు ఎంకరేజ్ చేయండి, జనాల్లోకి తీసుకుపోండి. అన్యాయం జరిగితే కూడా గుర్తించండి, మంచి జరిగితే కూడా మీరు చెప్పండి. తప్పకుండా. అలాగే బీఆర్ఎస్ అండ్ బీజేపీ పరిస్థితి అంటే ఏం చెప్తారు? అది చూస్తున్నాం కదమ్మా, అందులో కొట్లాటలు అవుతున్నాయి, ఇందులో కుమ్ములాటలు అవుతున్నాయి. అది మనం ఏం చేయలేము. బీఆర్ఎస్లో 4-5 వర్గాలు అయినాయి. వాళ్ళ దాంట్లో ఇప్పుడు మన ఇంట్లో సంసారం మనం మంచిగా చేసినప్పుడు బయట ఏమైనా చేయగలుగుతాం. వాళ్ళ పార్టీలో వాళ్ళకే అండర్స్టాండింగ్ లేనప్పుడు ఇంకా జనాలకి అవును కొత్త పార్టీ పెడతామంటారు, అన్న ఒక దిక్కు అల్లుడు ఒక దిక్కు మామ ఒక దిక్కు అన్నట్టు ఘర్షణ జరుగుతూ ఉంది. సో వాళ్ళు ఐకమత్యంగా ఉన్నప్పుడే జనాలకి ఏమైనా చేయడానికి ఆలోచన చేస్తారు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నంత రోజులు వాళ్ళు తినడం కోసమే ఆలోచన చేశారు. ఇప్పుడు తినడానికి ఏం దొరుకుతలేదని బాధ ఎక్కువ అవుతుంది. సో జనాలు అది కూడా గమనిస్తారు. జనాలు ఎవరికి ఓటేయాలనేది ఆలోచన చేసి ఓట్లు వేస్తారు. మభ్య పెడితే మాటలు చెప్తే ఓట్లు వేయరు. జనాలు డిసైడ్ అయ్యేవారు నిజంగా ఎవరు మనకు న్యాయం చేయగలుగుతారు, ఎవరు మనకు తిండి పెట్టగలుగుతారో ఆలోచించి ఓట్లు వేయడానికి రెడీగా. థ్యాంక్స్ అన్న. Subscribe us and press the bell icon for more interesting updates.